కళ్యాణి నాకు వార్నింగ్ ఇస్తుందా? మీరందరూ ఇక్కడిలా హ్యాపీగా ఉంటే నా తమ్ముడు మాత్రం అక్కడ జైల్లో చిప్పకూడు తినాలి. నా తల్లి ఎక్కడుందో కూడా తెలియకుండా అజ్ఞాతంలో బతకాలా? వదలను, ఎవ్వర్ని వదిలిపెట్టను. నా కుటుంబాన్ని బాధ పెట్టిన మీరు ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. పిన్ని, మీరు సాంబార్ వేసుకోలేదు. నాకేం వద్దు. వేసుకోండి పిన్ని. అరే వద్దని చెప్తున్నాను కదా. అమ్మా మంట! అయ్యో అయ్యో మంట! పిన్ని సారీ పిన్ని. నువ్వు కావాలనే చేసావు కదూ. అది కాదు పిన్ని, ఏదో పొరపాటున. నాకు తెలుసు, ఈ ఇంట్లో నాకెప్పుడు విలువ ఉండదు, నీకు మీ అమ్మకి తప్ప. పిన్ని అది కాదు, ఏదో అనుకోకుండా జరిగింది పిన్ని. పిన్ని ఏ బాజీ అయ్యా అంతా రెడీయేగా? రెడీ అయ్యా. ఏం రెడీ చేయమని చెప్పావురా? అదేనండి, అమ్మాయి గారికి అబ్బాయి గారికి శోభనానికి రెడీ చేయమని చెప్పారండి చిన్నకృష్ణ గారు. శోభనమా? ఎవరికి? నువ్వెందుకంత కంగారు పడిపోతున్నావు? కొత్త దంపతులకి. శౌర్య కళ్యాణిల మధ్య తెలియకుండా దూరం ఏర్పడింది. ఇలా అయినా దగ్గర చేస్తే ఆ దూరాన్ని దూరం చేసిన వాళ్ళమవుతాం. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని చిన్ని ఏర్పాట్లు చేశాడు. అంటే మాకెవరికీ తెలీదు, మీకు తెలుసన్నమాట. ఎందుకే అన్నిటికీ అలా కోపడతావు? వాడు నా చిన్న కొడుకు. నీలా లోపలొకటి బయటొకటి ఉండదు వాడికి. అందుకే పెద్దవాళ్ళమైన మా మనసులో ఏముందో అర్థం చేసుకుని ఈ ఏర్పాట్లన్నీ వాడే చేశాడు. చిన్ని, నువ్వు మంచి పని చేశావు. దాని గురించి నేనే మాట్లాడదాం అనుకున్నాను, కానీ నువ్వు ఏకంగా ఏర్పాట్లే చేసేసావు. మరి చెయ్యాలి కదా బావా. వదినా, ఏంటిది? ఏదో గుళ్ళో పెళ్లి చేశారులే అనుకుంటే మళ్ళీ వాళ్ళిద్దరికి శోభనం అది ఇది అని మాట్లాడుకుంటున్నారు. నా కర్మే నా కర్మ. చెప్పడానికి వాళ్ళకి సిగ్గనిపించకపోయినా వినటానికి నాకు కంపరంగా ఉంది. ఛీ, ఎవరిష్టానికి వాళ్ళు చేస్తున్నారు.
మా వాళ్ళక్కడ అల్లాడిపోతుంటే మీరందరూ ఇక్కడ హ్యాపీగా ఉంటారా? కళ్యాణి, చెప్తాను. ఏంటి బాజీ, అన్ని ఏర్పాట్లు చేసేశాను అన్నావు? అంటే అన్ని వస్తువులు తెచ్చేసానమ్మా, ఇక డెకరేషన్ మొదలు పెట్టాలి అంతే. సరే, డెకరేషన్ చేద్దు గాని నువ్వు కొంచెం బయటికెళ్ళు. ఎందుకమ్మా? నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. నాకు చాలా పనుంది. గదిని అలంకరించే ముందు శోభనం గదిలో ఓ చిన్న పని చేయాలనే నియమం ఉంది మాకు. ఒక 10 నిమిషాలు బయటికెళ్ళు. అదేటో నాకు చెప్తే నేను చేస్తాను కదమ్మా. ఇది పనోళ్ళు చేసే పని కాదు, మేం చేసే పని. నువ్వెళ్ళు. సరేనమ్మా. మా వాళ్ళని బాధ పెట్టి మీరెలా సుఖంగా ఉంటారో నేను చూస్తాను. మా తమ్ముణ్ణి జైలుకి పంపించింది చాలక నాకే వార్నింగ్ ఇస్తావా కళ్యాణి? ఇప్పుడు చూడు, ఎవరు ఎవరితో జాగ్రత్తగా ఉండాలో నీకే అర్థం అవుతుంది. ఏంటి ఇక్కడ ఉన్నావు? ఈ గదిలో నీకేం పని? అబ్బే ఏం లేదండి, బాజీ డెకరేషన్ ఎలా చేస్తాడోనని దగ్గరుండి చూద్దామని వచ్చాను. ఇప్పుడే వస్తానని బయటికెళ్ళాడు, ఇంకా రాలేదేంటి వీడు? నువ్వెక్కడే ఉంటే వాడు ఎప్పుడొచ్చి డెకరేట్ చేయాలి? వాడికి అప్పగించిన పని వాడు చేస్తాడులే గాని నువ్వు రా. అమ్మయ్యా, నా పని అయిపోయింది కదా. కన్నయ్య, మారం చేయొద్దు, తిను. ఇదొక్క ముద్ద తినమ్మా. చూడండి ఆఫీసర్, తినమని ఎంత బతిమారినా అస్సలు తినడం లేదు వీడు. ఇటు నేను తినిపిస్తాను. కనయ్య, చూడు చూడు చూడు. తిను 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 తిను. ఏ దొంగ, నేను పెడితే తినకుండా నాన్న తినిపిస్తే మాత్రం తింటున్నావా? అప్పుడు పార్టీ మారిపోయావా? హలో, వాడెప్పుడు నా పార్టీనే కదరా కన్నయ్య. తిను తిను తిను. గుడ్ బాయ్. అమ్మ కళ్యాణి, కన్నయ్యని నాకిచ్చేసి ఈరోజు మీరు మీ గదిలో కాకుండా వెళ్ళి నా గదిలో పడుకోండి. అదేంటమ్మా, మా గదిలో పడుకుంటాలే, నువ్వు నీ గదిలో పడుకో. లేదమ్మా, పెళ్ళయ్యాక పుట్టింట్లో ఒకరోజు నిద్ర చేయాలి అంటారు. మా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది కదమ్మా. ఆ పెళ్ళైపోయిందమ్మా,
ఇప్పుడు జరిగిందే అసలైన పెళ్లి. దీనికి ఆచారాలు పద్ధతులు పాటించాలి. అందుకే ఈ రోజుకి నా గదిలోనే నిద్ర చేయండి. ఏంటి కొత్తగా మళ్ళీ ఇవన్నీ? కొన్ని నియమాలు పాటించాలి కదా దమయంతి. ఏంటో కొత్త కొత్త నియమాలన్నీ నువ్వే చెప్తుంటావు. నాకేం తెలుసు? శౌర్య దాదాపు చచ్చి బతికాడు. అందుకే ఆచారం ప్రకారం అమ్మాయి పుట్టింట్లో ఒక పూట గడిపితే ఎలాంటి దోషాలు ఉండవని సిద్ధాంతి గారు చెప్పారు. అందుకే నా గదిలో పడుకోమని చెప్తున్నాను. ఏంటి, నీ గదిలో పడుకుంటారా? వద్దొద్దు, వాళ్ళు వాళ్ళ గదిలోనే పడుకోవాలి. నేను అన్ని ఏర్పాట్లు చేసొచ్చేశాను. ఏం చేసావే? అదేనండి, మంచం కొంచెం అలంకరించొచ్చాను. మిగతాది బాజీ పూర్తి చేశాడు. ఆ గదిలో చేసేదేమీ లేదమ్మా. అనుపమమ్మ గారు వారి గదిలో చేయమని చెప్పారు. ఈ రాత్రికి శౌర్యబాబు వాళ్ళు అక్కడే ఉంటారంట. అందుకే అనుపమమ్మ గారి గదినే అలంకరించొచ్చాను. రేయ్, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నీకెవరు చెప్పారా ఆ గదిని అలంకరించమని? నీ ఇష్టానికి నువ్వు చేసేస్తావా? అసలు నిన్ను ఆగవే. ఏంటే, ఎందుకు వాణ్ణి అరుస్తున్నావు? అసలు నీకెందుకు చెప్పాలి? నువ్వేమైనా శౌర్యకి తల్లివా, కళ్యాణికి అత్తవా? అదేంటొదినా అలా అనేసావు? ఎలాగో నువ్వు అరుస్తావు కదా, మళ్ళీ నీకు చెడ్డ పేరెందుకు అందరిలో అని నేనే అడుగుతున్నాను. అత్తయ్య, ఆచారాల్ని మీరు గౌరవిస్తారని నాకు తెలుసు. అమ్మ చెప్తుంది నిజమే కదా. ఆఫీసర్ మంచి కోసమే కదా ఇదంతా. ఈ ఒక్క పూటకి అమ్మ గదిలోనే పడుకుంటానులే. సరే, ఏదో ఒకటి చేసుకోండి. అయితే ఒక పని చేయండి, అనుపమమ్మని ఈ రోజు మీ గదిలోనే పడుకోబెట్టుకోండి. అసలు మీ సమస్య ఏంటి పిన్ని? నాకు అర్థం కావడం లేదు. మా అమ్మ ఏ గదిలో పడుకుంటే మీకెందుకు? చిన్నపిల్లలు ఏ గదిలో పడుకోవాలో చెప్పినట్టు చెప్తున్నారు మీరు. అదంతే కళ్యాణి. ఏ అన్నీ మీ అమ్మ చెప్పిందే వింటావా? నేను చెప్పింది వినవా? ఆ అమ్మాయి వాళ్ళు పడుకునే బదులు వాళ్ళ అమ్మా నాన్న పడుకునే ఆచారం ఏదో ఉందంట, అమ్మ చెప్పింది. ఇప్పుడు మా అన్నయ్యని ఎక్కడి నుంచి తీసుకురావాలి? జైల్లో ఉన్నాడుగా. అదేంటతే అలా అంటారు? ఇదిగో పల్లవి పిన్ని, చిన్ని కృష్ణ చిన్నాన్న. వీళ్ళిద్దరు కూడా నా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులంతటి వాళ్లే కదా. వీళ్ళని మా గదిలో పడుకోబెట్టి మేము అలంకరించినా ఆ గదిలో పడుకుంటాం. వద్దు, మేమక్కడ పడుకోము. మాకు మా గది ఉండగా అక్కడెక్కడో మేమెందుకు పడుకుంటాము? మేం పడుకోము. మరి మా అమ్మ మాత్రం నువ్వు చెప్పిన గదిలో ఎందుకు పడుకోవాలి? అదేంటి పల్లవి అలా మాట్లాడతా? కళ్యాణి మిమ్మల్ని తల్లిదండ్రుల స్థానంలో నిల్చోబెట్టి మీకో గౌరవం ఇస్తుంటే సంతోషపడాల్సింది పోయి అలా మాట్లాడతావేంటి? అన్నయ్య, మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. పక్క గదిలో మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇక్కడ పడుకోండి అని అంటున్నారు గాని, అదే మేము అక్కడెక్కడో ఉండుంటే ఈ ఆచారాలన్నీ చేసేవారా ఏంటి? ఎక్కడో వేరే ఊర్లో ఉండుంటే దానికి తగ్గట్టు దానికి చేసేవాళ్ళం. వేరే ఊరు కాదు, వేరే ఇల్లు కాదు, గది పక్క గది. అందుకే చేస్తే మంచిది అని చెప్తున్నావు. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు, మరి మొదటిసారి శోభనం జరిపించినప్పుడు ఎందుకు ఈ ఆచారాలన్నీ పాటించలేదు? అదే ఎన్ని అనర్థాలకి కారణమైందని బాధగా ఉంది దమయంతి. ఆ రోజు అలా చేయకపోవడం వల్లే నా బిడ్డకి ఇన్ని కష్టాలు వచ్చాయేమో. వద్దు, నా బిడ్డకి మళ్ళీ ఆ కష్టాలు రాకూడదు.
పల్లవి చిన్ని ఈ రాత్రికి ఆ గదిలో ఉండాలి. మీకంత అనుమానంగా ఉంటే చెప్పండి, అమ్మని పిలుస్తాను, అమ్మే చెప్తుంది. అవునవును, నానమ్మ చెప్తే అందరికీ నమ్మకం వస్తుంది. వెళ్ళి పిలుస్తాను. ఉండవే, నువ్వొక దానివి ప్రతిదానికి నానమ్మ నానమ్మ అంటావు. నానమ్మ వస్తుంది, వెనకాలే మా నాన్న వస్తాడు, మళ్ళీ ఏదో ఒకటి అంటారు. చలికెందుకులే అని లోపల పడుకున్న వాళ్ళని పిలిచి వాళ్ళతో తిట్టించుకోవడం అవసరమా? సర్లే పల్లవి, ఆచారము అది ఇది అని ఏదో అంటున్నారు కదా, ఏదో ఒకటి చేసి కానివ్వండి. వదిన, సరే ఇంకా తప్పేలా లేదు కదా. నేను వెళ్ళి మీ గదిని శుభ్రం చేస్తానే. అదేంటమ్మా, ఇందాక ఆచారం అని గదిలో ఏదో చేయాలని నన్ను బయటికి పంపించి మరి గదంతా సర్దారు కదా. నా గదిని అత్తయ్య శుభ్రం చేయడానికి ఎందుకెళ్ళింది? చెప్పవే, ఇందాక వెళ్ళిన గదిలోకి మళ్ళీ వెళ్ళాలంటున్నావు ఏ? అక్కడ ఏదైనా వెలగబెట్టి ఇప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి వెళ్తున్నావా? అబ్బెబ్బే, అలాంటిదేం లేదండి. మేమే ఒట్టు. పదండి. బాజీ, నువ్వెళ్ళి మిగతా పనులు చూడు. అలాగేనమ్మా. తీసుకోండి. శివ, ఇన్ని రోజుల తర్వాత నీ మొహంలో ప్రశాంతత కనిపిస్తుంది. నిజంగానే నాకు చాలా ప్రశాంతంగా ఉందండి. రోజు కళ్యాణి మొహం చూస్తున్నప్పుడల్లా చిన్న వయసులోనే కళ్యాణి జీవితం ఇలా అయిపోయిందేమిటా అని బాధగా అనిపించేది. కానీ ఈరోజు లేడు అనుకున్న శౌర్య తిరిగి వచ్చాడు. అంతకన్నా ఆనందం ఇంకేముంటుందండి? అన్యాయమైపోయిందనుకున్న కళ్యాణి జీవితంలోకి వెలుతురొచ్చింది. ఇంకా మనం దిగులు పడాల్సిన పని లేదు. ఇంకా దిగులు పడాల్సిన అవసరం ఏముందండి? కళ్యాణి శౌర్యలు ఇక నుంచి ఆనందంగా జీవిస్తారు. ఈ వయసులో మనకు కావాల్సింది పిల్లల సంతోషమే కదా. అవునండి. దేవుడు దయ అంటే ఇలాగే ఉంటుందేమో, లేదంటే చనిపోయాడనుకున్న శౌర్య బతికే ఉండడం ఏమిటండి? 4 నెలల తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి రావడం ఏమిటి? ఇది నిజంగా కళ్యాణి అదృష్టం అనే చెప్పాలి. అన్యాయం చేసిన ఆ దేవుడికే ఇది న్యాయం కాదు అనిపించి శౌర్యాన్ని మళ్లీ ప్రాణాలతో కళ్యాణి దగ్గరికి చేర్చాడు. నిజమేనండి. అంతా అమ్మవారి దయ, ఆ శివయ్య కరుణ. పదా. అబ్బా వదలండి. వాళ్ళేదో అన్నారని మీరేంటండి? మనం వెళ్ళి మన గదిలోనే పడుకుందాం, పదండి. అదేంటి పల్లవి, తల్లిదండ్రుల తర్వాత తల్లి తండ్రి స్థానం ఇచ్చి మనల్ని ఈ గదిలో పడుకోమన్నారు. పడుకోపోతే ఏం బాగుంటుంది చెప్పు? నువ్వు ఒక పని చేయి, నేను కింద పడుకుంటాను, నువ్వు మంచం మీద పడుకో. లేదు లేదు, నేను కూడా మీతో పాటే కిందే పడుకుంటాను. లేదంటే మీరు హాయిగా మంచం మీద పడుకోండి, నేను ఒక్కదాన్నే కింద పడుకుంటాను. అదేంటి పల్లవి, నువ్వెప్పుడైనా కింద పడుకున్నావా? అయినా నా భార్య కింద పడుకుంటే నేను చూడగలనా? వద్దులే, నువ్వే పైన పడుకో, నేనే కింద పడుకుంటాను. అయ్యో, నాకు అసలు మంచం మీద పడుకోవడమే ఇష్టం ఉండదండి. మీరేదైనా అనుకుంటారని బలవంతంగా పడుకుంటున్నాను, అంతే అంతే. నాకు తెలుసు పల్లవి, నువ్వు నా కోసమే కదా కింద పడుకుంటానంటున్నావు. నేను కింద పడుకుంటే
నువ్వు పైన ఎలా పడుకుంటావనే కదా నీ ఫీలింగు. ఆ, అలాంటివి ఏం పెట్టుకోవద్దు. నువ్వు హ్యాపీగా పైన పడుకో, నాకు కిందే బాగుంటుంది. అది లేదు లేదు, ఇద్దరం కలిసి కిందే పడుకుందామే. వద్దులే పల్లవి, ఈ రాత్రికి నువ్వు మంచం మీద పడుకో.